ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు భర్తకే ఎసరు పెట్టింది. కట్టుకున్న వాడిని మట్టు పెట్టేందుకు 15 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చింది. దుండగులు హత్యాయత్నానికి పాల్పడుతూ ఉండగా అటువైపు కొందరు రావడంతో భర్త త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు భార్య ప్రియుడితో సహా 5గురిని అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగిన ఈ కేసు వివరాలను ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. పథకం ప్రకారం కుమార్పై మహేష్, అష్ఫక్, అతని అనుచరులు ముబీన్, అమీర్, అన్వర్, మోసిన్ కలిసి దాడి చేశారు. రాట్లతో విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఇక అదే సమయంలో ఓ కారులో వచ్చిన ఇద్దరు హత్యాయత్నాన్ని గమనించగా నిందితులు పరారయ్యారు. గాయపడ్డ కుమార్ను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. దీనిపై ఏఎస్పీ చైతన్యారెడ్డి నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా భర్త హత్యకు భార్య కుట్రపడిన విషయం వెలుగు చూసింది. దీంతో రేణుకతో పాటు మహేష్, అష్ఫక్, ముబీన్, అమీర్ను అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి కారు, ఆటో, గొడ్డలి, 2 బైకులు, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లుగా ఎస్పీ చెప్పారు. 21st రోజు మార్నింగ్ టైంలో ఒక అటెంప్ట్ మర్డర్ అయింది. ఆ అటెంప్ట్ ఇన్సిడెంట్ సంబంధించి గాయాలతో ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా తను హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే తనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతారు. వివరాలకు వెళ్తే ఆ హస్బెండ్ ఆ రోజు పొద్దున 6 గంటల అతను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాడు మెదక్ జిల్లాలో మున్సిపల్ డిపార్ట్మెంట్. ఆ పర్సన్ మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నప్పుడు అతని మీద అటాక్ అయింది. కొంతమంది వ్యక్తులు కారు, ఆటోను వచ్చి అతని వెహికల్ని అడ్డగించి అతనికి దారుణంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారు. లక్కీలీ ఆ సమయంలో ఆ రోడ్డు కూడా ఒక వెహికల్ తిరగడంతో ఆ వెహికల్ వాళ్ళు అక్కడ ఆపి తిరగడంతో అక్యూజ్ అందరూ కూడా అక్కడ నుంచి